సిమ్ కార్డ్ యాక్టివ్గా లేకపోయినా వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి మెసేజింగ్ యాడ్స్ వాడేవారు చాలామంది ఉంటారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ యాప్స్కు సిమ్ కార్డ్ లింకప్ తప్పనిసరి చేస్తూ టెలికాం విభాగం ఆదేశాలు జారీ చేసింది. కమ్యూనికేషన్ యాప్స్లో దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇకపై ఫోన్లో సిమ్ కార్డ్ లేకపోయినా లేదా సిమ్ తొలగించినా యాప్ సేవలు ఆటోమేటిక్గా ఆగిపోతాయి. ఈ కొత్త రూల్స్ 90 రోజుల్లో అమల్లోకి రానున్నాయి. సాధారణంగా యాప్ ఇన్స్టాలేషన్ సమయంలో ఫోన్ నంబర్ వివరాలు అడుగుతాయి. తర్వాత సిమ్ తొలగించినా అప్లికేషన్ దానంతట అదే పనిచేస్తుంది. దీనివల్ల పర్మనెంట్గా సిమ్ మార్చినా వర్క్ అవుతుంది. అయితే మనం సిమ్ మార్చేసి కూడా దాన్ని ఉపయోగిస్తాం. అప్పుడు ఆ నంబర్ను వేరేవాళ్లు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు దీన్ని అవకాశంగా ఉపయోగించుకుని దుర్వినియోగం చేయడానికి మనమే ఛాన్స్ ఇచ్చినట్లవుతుంది. అందువల్ల ఈ సిమ్ బైండింగ్ నిబంధనల వల్ల సైబర్ కార్యకలాపాలు కొంత తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. వెబ్ బ్రౌజర్లో మనం వాట్సాప్ లేదా ఇతర కమ్యూనికేషన్ యాప్స్ లాగిన్ అయినా అందులో క్రియాశీలంగా లేకపోతే 6 గంటల తర్వాత ఆటోమేటిక్గా లాగౌట్ అవుతుంది. ఆ తర్వాత మరోసారి లాగిన్ కావాలంటే మళ్లీ ఫోన్ నంబర్ కావాల్సిందే.